వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సండే డబుల్ హెడర్ మ్యాచెస్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మ్యాచెస్ వచ్చేసి చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ అండ్ మూవీ రివ్యూస్ నా ఛానల్లో వస్తుంటాయి. ఇప్పుడు చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్ స్టార్టింగ్లో బ్యాటింగ్ వచ్చేసి లక్నో బ్యాటింగ్ తీసుకుంది. లక్నో బ్యాటింగ్లో స్టార్టింగ్ నుంచి జోష్ ఇంగ్లీష్ సూపర్ ఆడుతున్నాడు. జోష్ ఇంగ్లీష్ వచ్చేసి వరుసగా ఫోర్లు సిక్స్లు కొట్టాడు. జోష్ ఇంగ్లీష్ స్కోర్ వచ్చేసి 85. వాళ్ళ స్కోర్ వచ్చేసి టోటల్ 208 అట్లా తీశారు. వీళ్ళకి టార్గెట్ వచ్చేసి 209 చెన్నైకి టార్గెట్ ఇచ్చారు. ఇంకా చెన్నై కూడా సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ వచ్చే వరకు ఇంకా ఫస్ట్ ఇక్కడ లక్నోలో ఓవర్ టర్న్ వచ్చేసి 3 వికెట్స్ తీసుకున్నాడు, 3 ఆఫ్ 36. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ చెన్నై బ్యాటింగ్ వచ్చే వరకు ఇంకా చెన్నై బ్యాటింగ్లో స్టార్టింగ్లో ఉర్విల్ పటేల్ ఫస్ట్ డౌన్ వచ్చాడు. ఉర్విల్ పటేల్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ధాటుగా ఆడాడు ఫాస్ట్గా. అతను వచ్చేసి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఫాస్టెస్ట్ 50 రికార్డ్ వచ్చింది. 13 బాల్స్లో 50 రన్స్ కొట్టాడు. ఇంతకుముందు 3 years బ్యాక్ ఆ రికార్డ్ వచ్చేసి జైస్వాల్కి ఉంది. ఇప్పుడు వచ్చేసి 13 బాల్స్లో 50 హాఫ్ సెంచరీ వేసాడు ఉర్విల్ పటేల్. టోటల్ అన్ని 6s 4s ఆడాడు 13 బాల్స్లోనే. నెక్స్ట్ తను వచ్చేసి 23 బాల్స్లో 65 రన్స్కి అవుట్ అయ్యాడు ఉర్విల్ పటేల్. నెక్స్ట్ వీళ్ళ స్కోర్ వచ్చే వరకు లాస్ట్ 17-18 ఓవర్స్లో కంప్లీట్ చేశారు. 209 టార్గెట్ని 19th ఓవర్ వరకే. చెన్నై వచ్చేసి గెలిచేసింది. ఇక్కడ లక్నో వచ్చేసి ఎలిమినేట్ అయినట్టే. నెక్స్ట్ ఈవినింగ్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ముంబై. ఈ మ్యాచ్ వచ్చేసి ఇంకా లో స్కోర్ మ్యాచ్ లాగైంది. ఫస్ట్ మధ్యాహ్నం వచ్చేసి హై స్కోర్ మ్యాచ్ 200 దాటింది. ఇక్కడైతే స్కోరు 160 వరకే. స్టార్టింగ్లో ముంబై బ్యాటింగ్ తీసుకుంది. ముంబై బ్యాటింగ్లో ఇక్కడ భువనేశ్వర్ బాగా వేసాడు బౌలింగ్. భువనేశ్వర్ వచ్చేసి 4 వికెట్స్ వచ్చాయి భువనేశ్వర్కి, 4 for 23. ముంబైలో అందరిని అవుట్ చేశాడు. ఒక తిలక్ వర్మ 57 రన్స్ కొట్టాడు. అదే వీళ్ళ స్కోర్ వచ్చేసి 166 అలా చేశారు. టార్గెట్ వచ్చేసి 167 ఈజీ టార్గెటే. నెక్స్ట్ ఈజీ టార్గెట్ అయినా మ్యాచ్ని లాస్ట్ వరకు తీసుకొచ్చారు ముంబై బౌలింగ్ కూడా టైట్గా వేసింది. వాళ్ళని కూడా అందరినీ తొంతో అవుట్ చేసింది. అయితే లాస్ట్ బాల్ వరకు వచ్చింది మ్యాచ్. అయితే ఒక సైడు మనం సూపర్ ఓవర్ అవుతుంది అనుకో, లేకపోతే ముంబైని గెలుస్తుంది అనుకున్నాం. లాస్ట్కి వచ్చేసి ఇక 6 కొట్టాడు. లాస్ట్ బాల్ 1 ball 2 runs వరకు వచ్చింది మ్యాచ్. లాస్ట్ బాల్ 2 runs తీసుకున్నారు. ఇట్లా ఆర్సీబీ వచ్చేసి గెలిచేసింది. విరాట్ కోహ్లీని అయితే స్టార్టింగ్లో తొందరగా 0కి అవుట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వారందరూ ఆడుతున్నారు స్లోగా. ఆర్సీబీ చెన్నై 2 గెలిచేసినాయి. ఇక్కడ ముంబై ప్లస్ లక్నో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు లాస్ట్ 2 మెంబర్స్. అట్లా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాచెస్ అన్నీ వస్తుంటాయి రివ్యూస్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.